అమెరికాలో సిబిఎన్ ఫోరం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వెంకటగుట్ట సారథ్యంలో ముందుకెళ్తోంది. సిబిఎన్ ఫోరం లక్ష్యం 2047 విజన్ అంటున్న వెంకటగుట్టతో మా యుఎస్ఏ ప్రతినిధి సుందర్ తురిమెల్లా ఫేస్ టు ఫేస్. అమెరికాలో హాట్ టాపిక్ సిబిఎన్ ఫోరం అంత్యత్త వైభవంగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా సిబిఎన్ ఫోరం ఇక్కడ నడుస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా వెంకటగుట్ట గారు సిబిఎన్ ఫోరాన్ని ఇక్కడ అమెరికా దేశంలో దగ్గరుండి నడిపిస్తూ ఇండియా నుంచి వచ్చిన బృందాన్ని మొత్తం తను కోఆర్డినేట్ చేసుకుంటూ చాలామంది ఎన్ఆర్ఐస్కి అవేర్నెస్ కార్యక్రమం ఈ సిబిఎన్ ఫోరంలో భాగస్థుడిగా ఉండి దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నమస్కారం వెంకటగుట్ట గారు. సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా కొనసాగుతుంది? సిబిఎన్ ఫోరము వాళ్ళ మెయిన్ అబ్జెక్టివ్ వచ్చి అవేర్నెస్ తీసుకురావటం. ఇది విజన్ 2047 కానీ విజన్ 2020 ద్వారా లబ్ధి పొందిన వారికి ఎట్లా ఉందో అట్లాగే ఫస్ట్ సిబిఎన్ గారు 2047 విజన్ని దాన్ని ఆర్టికులేట్ చేసి అందరికి చెప్పినట్టు ఆ విజన్ని ముందుకు నడుపుదామని. కానీ ఈ ఫారం స్టార్ట్ అయింది ఎక్కడంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కస్టడీ లోపల పెట్టినప్పుడు వీళ్ళంతా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చి సిబిఎన్ గారు వై సిబిఎన్ అసలు మనకి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన డెవలప్మెంట్ కానీ అన్నిటికీ విజన్ 2047 ఎట్లా మ్యాచ్ ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో సిబిఎన్ ఫారం స్టార్ట్ చేశారండి. ఓకే, అమెరికాలో కొన్ని ప్రాంతాలు తిరిగేసి విజయవంతం చేశారు. ఓవరాల్గా ఇప్పుడు జనిక్ సమర్ గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల్ గారు వీళ్ళంతా కలిసి ఒక బృందంగా అక్కడ నుంచి వచ్చి అంటే ఇది న్యూట్రల్ సంస్థ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కృతజ్ఞత భావంతో చేస్తున్న కార్యక్రమం తప్ప ఇంతవరకు మేము చంద్రబాబు గారిని కూడా కలవలేదు, ఆ టీంకి కూడా సంబంధం లేదు, ఎందుకు కలవాలి అసలు బాబు గారిని మేమనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్న కేవలం టీడీపీ శ్రేణులే కాకుండా చాలామంది న్యూట్రల్ పీపుల్ని కూడా వీళ్ళు కనెక్ట్ అవడం జరుగుతుంది. దీని మోటో ఏంటండి అసలు మెయిన్? ఓకే, సో ఎవ్రీ ఎలక్షన్ మీరు తీసుకుంటే ప్రతి ఎలక్షన్లో కూడా ఫస్ట్ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఒక 2% ఉంటుంది. అట్లాగే న్యూట్రల్స్ మెజారిటీ అది న్యూట్రల్స్ ఏంటంటే బయటికి రారు, ఎవరు వస్తే ఏంటి అనే న్యూట్రల్స్ అంటే లోపల ఉన్న వాళ్ళకి బయటికి వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది జరగట్ల. సో వీళ్ళ ముఖ్య అబ్జెక్టివ్ ఏంటంటే ఆ న్యూట్రల్స్ని న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్స్ న్యూ ఓటర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఓటు హక్కుని ఉపయోగించుకునేటట్టుగా చేద్దామనే ఉద్దేశం అండి. ఇక్కడ జరుగుతున్న ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా మీరంతా ప్రోగ్రామ్ చేస్తున్నారు, స్పందన ఏ విధంగా? చాలా బాగుందండి. ఎన్ఆర్ఐస్ చాలామంది కూడా వాళ్ళు తమ గ్రామాలకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో ముఖ్యంగా ఓటు వినియోగించుకోవటం, ఎవరికి వేయాలి, డెవలప్మెంట్ మన ఏపీ డెవలప్మెంట్ అవ్వాలి, మనం చాలా వెనకబడిపోయాం ప్రతి పక్క రాష్ట్రాలతో చూస్తే. ఇప్పుడు ఒక విధంగా చూస్తే అండి చంద్రబాబు నాయుడు గారిది విషయం చూస్తే ఒక ఐటీ సెక్టర్ అనే కాదు, ప్రతి సెక్టర్స్లో కూడా ప్రతి వర్టికల్స్లో కూడా ఆయన డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు హైటెక్ సిటీ ఒకటి పెట్టారనుకోండి, దాని దగ్గర ఉన్న కాస్మెటిక్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. నాట్ ఓన్లీ జస్ట్ ది ఐటీ రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇట్లా సర్వీసెస్ కానీ సర్వీసెస్ ఇండస్ట్రీ యాక్సెసరీస్ అట్లాంటి ఎన్నో ఇంప్రూవ్ అయినాయి. అలాగే 2047 విజన్ 2047 కూడా డిజైన్ చేశారు ఆయన. సో ఈ సిబిఎన్ ఫారం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళని ఓటు వినియోగించుకోవటం, న్యూట్రల్స్ని ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి, మనం డెఫినెట్గా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మనం డెఫినెట్గా ఉన్న ఒక స్టేట్ డెవలప్మెంట్ దాంట్లోకి మూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అక్కడున్న 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఎన్ఆర్ఐస్ కావచ్చు, వెంకటగుట్ట గారు అమెరికా నుంచి ఇస్తున్న టీవీ5 ప్రేక్షకుల కోసం ఇస్తున్న పిలుపేంటి? ఒకటే అండి, లెట్స్ సపోర్ట్ ద లీడర్ హూ డస్ డెవలప్మెంట్ అనేది ఒకటి, రైట్? మన కోసమే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు పోవాలి. మనకేదో పొలాలు ఇవన్నీ కూడా నేను నమ్మనండి, పొలాలు లేకపోతే ఆస్తులు స్థిరాస్తులు పెంచుకోవడం అనేది. బట్ ద థింగ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు ఒక నేను 96లో నేను అమెరికా వచ్చా అండి. నేను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది నాకు ఒకటి బాగా గుర్తుంది, ఏంటంటే లెట్స్ మేక్ ఎంటర్ప్రీనర్స్, ఈచ్ వన్ ఎంటర్ప్రీనర్స్ అండ్ దే విల్ బ్రింగ్ జాబ్స్. అట్లాగే ఇప్పుడు ఒక ఎంటర్ప్రీనర్ చేయటం వలన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాడు. సో ఆ ఎంటర్ప్రీనర్షిప్ని ప్రమోట్ చేయాలనేది నాకు బాగా నచ్చి నేను సిబిఎన్ ఫాలోవర్గా ఉన్నానండి. సో ఈ ఎన్ఆర్ఐస్ వచ్చేదానికి తమ గ్రామాల్లో
ఉపాధి కల్పించడం కానీ లేకపోతే గ్రామస్తులకి అక్కడికి వెళ్ళి ఎలక్షన్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. టైము మనీయే కాదండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ పీపుల్ కెన్ డూ ఇట్. బ్రింగింగ్ అవేర్నెస్, బ్రింగింగ్ ఇప్పుడు అక్కడ ఓటర్స్ ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకోవడం, అట్లా ఇవన్నీ ఎడ్యుకేషన్ తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవడం, మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎలక్షన్. దాంట్లో ఈ ఎన్ఆర్ఐస్ చాలా డెఫినెట్గా హెల్ప్ చేస్తారని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు. ఇది CBN ఫోరానికి సంబంధించి అమెరికాలో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన వెంకట గుట్ట గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తిరుమల, TV5 డాల్.